హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ రస్క్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు బ్రెడ్తో హల్వా కాకుండా ఇలా రస్కులతో కూడా హల్వాని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి అది ఎలానో ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ నేనైతే 8 వరకు రస్కులు తీసుకున్నానండి. సో ఏ రస్కులైనా తీసుకోవచ్చు ఈ హల్వా కోసం. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా దీన్ని ఇలా చేసుకోవాలి. అన్నింటినీ కూడా చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఇంకొంచెం దీన్ని ఈ విధంగా ఒక ఏదైనా కర్రతో అయినా సరే ఇలా చేస్తామంటే ఇంకొంచెం చిన్న పీసెస్ వస్తాయి అన్నమాట. సో అలా చేసుకోవడం వల్ల హల్వా తయారవడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ విధంగా చేసుకుందాము. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎండు ద్రాక్షని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని దీన్ని వేయించుకొని దీన్ని పక్కనకి తీసుకుందాము. అదే నేతిలోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని దీన్ని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే నేతిలోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ రస్కుల పౌడర్ ఉంది కదా, దీన్ని వేసేసి దీన్ని చక్కగా వేయించుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలా అయితే ఈవెన్గా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ రస్కులు అనేవి బాగా వేగుతాయి అన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కూడా దీన్ని మనం మరిగించుకోవాలన్నమాట. పంచదార వన్స్ వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉంటే వేసుకోండి ఇలాచీ పౌడరు. లేదనుకుంటే ఇలాచీలని 4-5 దంచుకొని అయినా సరే వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో మనం కొంచెం ఈ పాకాన్ని పెడితే కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనే సమయంలో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ రస్కులు ఉంటాయి కదా, ఈ పౌడర్ని వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈవెన్గా అన్ని వైపులు కూడా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోండి. తొందరగానే ఇది షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా తయారైపోతుంది అనమాట. ఇలా 1 నిమిషం పాటు అలా మిక్స్ చేస్తూ ఉండగా ఈ విధంగా సాఫ్ట్గా మంచి హల్వా లాగా వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ని వేసేసి చక్కగా ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవటమే. చాలా ఈజీ అండ్ టేస్టీ రస్క్ హల్వా రెడీ అయిపోయింది. ఎప్పుడు బ్రెడ్తోనైనా హల్వా, దీంతో చేసేది లేదా? సో ఈ రోజు అయితే నేను రస్క్తో హల్వా అయితే రెడీ చేస్తాను. చాలా యమ్మీ టేస్టీ రస్క్ హల్వా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఈజీ ప్రాసెస్లో రస్క్ హల్వా ఎలా చేసుకోవాలనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ హల్వాని మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేస్తారు కదా, చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.